ಕಿರಣ ಸುದ್ದಿ ವಾಹಿನಿಗೆ ಸ್ವಾಗತ. ಇದು ನಿಮ್ಮ ವಿಶ್ವಾಸ ಸುದ್ದಿಯ ಪ್ರತೀಕ. తెలుగులో మాట్లాడొచ్చు కదా? తెలుగు అందరికీ అర్థమవుతుంది. మీ అందరికీ నమస్కారం. ముందుగా ఐ థింక్ మనకి ఈరోజు ఇంత తన వాల్యుబుల్ టైం ఇచ్చారు. సో ఐ థ్యాంక్ జస్టిస్ సునీల్ ఎస్ సోసామణి సార్, దెన్ మిస్టర్ కెవిన్, మిస్టర్ రమేష్ ఫ్రమ్ ది హార్టికల్చర్ డిపార్ట్మెంట్, మిస్టర్ నారాయణప్ప ఫ్రమ్ ప్రకృతి and Prakriti team, and my colleagues from Setri, Sunil, Anurag, Sneha, and మీ అందరికి కూడా ముఖ్యంగా మీరందరూ చాలా ఓపికతో మా అందరి సంభాషణ వింటున్నారు చాలాసేపు. సో మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు. రైట్. సో మరి ఈ మొక్కలు చాలామంది నాటుతున్నారు కదా, సార్ కూడా చెప్పారు, ప్రభుత్వం చాలా నాటుతున్నారు, సెట్రీ సంస్థ కూడా చాలా నాటుతుంది. బట్ మరీ ముఖ్యంగా ఎక్కడైనా నాటచ్చు, మరి ఇక్కడే ఈ ప్రాంతంలో నాటాల్సిన అవసరం ఏముంది? రైట్, ఎక్కడైనా నాటచ్చు కదా మొక్కలు. సో దానికి మనం ప్రధాన కారణము మెర్సిడీస్ బెంజ్ సంస్థ. సో మనం మెర్సిడీస్ బెంజ్ సంస్థలో లాస్ట్ 2 years నుంచి మనం మాట్లాడుతున్నప్పుడు వారి హెడ్ క్వార్టర్డ్ మన జర్మనీ సంస్థ అయితే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఇండియాలో బెంగళూరులో ఉంది. పూణేలో కూడా వాళ్ళ సంస్థ యొక్క ఆఫీస్ ఉంది, బట్ బెంగళూరులో వాళ్ళ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్. సో వారు అన్నారు, మేము కర్ణాటక రాజ్యం నుంచి చాలా లబ్ధి పొందాము, మేము వీలైనంత వరకు సపోర్టు ఇక్కడ కర్ణాటక రాజ్యం దగ్గర బెంగళూరుకి ఎక్కడ దగ్గర అయితే ఒక 100-150 కిలోమీటర్లు దగ్గర ఉన్న రైతులతోనే మేము కలిసి పనిచేయాలని వాళ్ళ నుంచి రిక్వెస్ట్ వచ్చింది. సో అందుకోసమే మనము ఏ సంస్థలు అయితే బాగుంటాయి అనుకున్నప్పుడు మనకు నారాయణప్ప గారు పరిచయం అయ్యారు. వారి సహాయకంతో మరి మీ అందరి సహకారంతో ఇక్కడ ఈ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. సో అందుకోసము వారికి మనందరి తరపున కూడా గట్టిగా చప్పట్లతో మెర్సిడీస్ సంస్థకు ధన్యవాదాలు చెప్పాలి. వారు వేరే లొకేషన్ కూడా ఎంచుకుండొచ్చు కదా, మనం ముందు భాగాలే ఎంచుకున్నారు. సో అందుకోసము మనందరి తరపున, ప్రకృతి తరపున, సేట్రీస్ తరపున, మీ అందరి తరపున కూడా ఐ థ్యాంక్ మెర్సిడీస్ బెంజ్ ఫర్ చూసింగ్ ముల్బాగుల్ and regions around Bangalore for working with the farmers, right? While lot of farmers are distressed in the regional rural areas and more interior parts of the country, but farmers around urban areas also face entirely different issues around agriculture, and we thank you for taking into consideration that we require to work with farmers around very urban areas also, so that their challenges are different and we need to address them, right? Second, సేట్రీస్ సంస్థ ఈరోజు దగ్గర 14 రాష్ట్రాల్లో పనిచేస్తుంది, దేశంలో 14 రాష్ట్రాల్లో పనిచేస్తుంది. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం మనం 30 లక్షల మొక్కలు నాటుతున్నాం రైతులతో. సో దాంట్లో భాగంగా మనము ఎన్నో సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. కానీ మరి ముఖ్యంగా నారాయణప్ప సార్ గారికి, వారి సిబ్బందికి, రామ్మూర్తి అండ్ అదర్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. మీరు కలవాలి అంటే నేను మిమ్మల్ని ఎప్పుడు కలిసేవాడిని కాదు కదా, ఈ రోడ్లోంచి చాలాసార్లు వెళ్తుంటాం, అందరం కూడా వ్యక్తిగత పనుల మీద కూడా చాలాసార్లు వెళ్తుంటాం కదా. నాది ఆంధ్రప్రదేశ్ అయినా కానీ ఈ రోడ్లో చాలామంది వెళ్తుంటాం. తిరుపతి దర్శనం చేసుకోవాలంటే తప్పకుండా ఇదే దారిలో వెళ్ళాలి. కానీ ఈ రైతులతో కలవడానికి అవకాశం కేవలం వీరి ద్వారానే వచ్చింది. ఈ సంస్థ మనకు కలవకుండకపోతే, ఈ సంస్థ సహకారం లేకపోతే మేము ఈరోజు కూర్చునే వాళ్ళం కాదు. సార్ వచ్చేవారు కాదు, డిపార్ట్మెంట్ నుంచి వచ్చేవారు కాదు, మిగతా అందరు కూడా వచ్చేవారు. సో అందుకోసము మీ అందరి తరపున వీరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైట్, బట్ టైం ఎక్కువ లేదు కాబట్టి నేను తొందరగానే ముగిస్తాను. 2-3 మేజర్ విషయాలు. రైట్, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు మా వయసు వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇటువైపే మా వయసు వాళ్ళు ఉన్నారు, కానీ అటువైపు ఎవరున్నా మా వయసు వాళ్ళు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? అన్న ఒకరు చేయెత్తారు, ఇంకొక 2-3 ఉన్నారు. ఇంకా మీరు మాకంటే పెద్దవారు. రైట్, చాలామంది 55, 60, 65, 70 ఈ ఏజ్ వాళ్ళే ఉన్నారు. సో ఈ ఏజ్ మేము చదువుతున్నది, వింటున్నది కొంచెం పెద్దవాళ్ళు, సైంటిస్ట్ నుంచి, దిస్ ఈజ్ ది లాస్ట్ జనరేషన్ విచ్ విల్ డూ అగ్రికల్చర్. అంటే మీ జనరేషన్ తర్వాత వ్యవసాయం చేసేవాళ్ళు ఉండదు అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎవరో సైంటిస్టులు చెప్పడమే కాదు, ఇప్పుడు అటుపక్క మేమందరం ముఖాలు చూసుకుంటే ఎవరు లేరు, నా వయసు వాళ్ళు ఒకరిద్దరు తప్ప ఎవరు లేరు. సో మీరు ఈ జనరేషన్ వ్యవసాయము చేస్తూ నెక్స్ట్ జనరేషన్ వ్యవసాయం చేయాలి అంటే మనం ఈరోజు వ్యవసాయంలో ఉన్న సమస్యల్ని చాలా దగ్గరగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ విషయాలు పెద్దవాళ్ళందరూ చెప్పారు, నేను దాంట్లోకి వెళ్ళను. సో దిస్ ఈజ్ ది లాస్ట్ జనరేషన్ దట్ విల్ డూ అగ్రికల్చర్. సో ఇది యాక్సెప్ట్ చేయాలి మనం. ఈ జనరేషన్ తర్వాత వ్యవసాయం చేయడానికి ఎవరు ఇష్టపడట్లేదు. ప్రతి వారు ఏదో ఒక కొత్త పని చేయడానికి ఇష్టపడుతున్నారు, కానీ చిన్న పని అయినా, తక్కువ ఉద్యోగం వచ్చే పని అయినా కానీ, బట్ వ్యవసాయం చేయడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు వ్యవసాయం చేయడానికి ఇష్టపడట్లేదు అంటే కష్టం తగ్గ ఫలితం రావట్లేదు.
రైట్. మనం ఎంతైతే శ్రమ పెడతామో, శారీరక శ్రమ అయినా, ఆర్థిక శ్రమ అయినా, కుటుంబం అందరం కలిసి శ్రమ అయినా, రాత్రింపగళ్ళు అయినా కానీ దానికి తగ్గట్టు ఫలితం రావట్లేదు. కానీ నేను అదే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తును, లేదంటే సార్ జస్టిస్ పరంగా కానీ, ఇంకొకరు గవర్నమెంట్ పరంగా కానీ మేము శ్రమ పెడితే శ్రమకు తగ్గట్టు డబ్బులు వస్తుంది. రైట్. నేను 8 గంటలు 10 గంటలు రోజు పనిచేస్తే దానికి తగ్గట్టు నాకు సంస్థ డబ్బులు ఇస్తుంది. కానీ వ్యవసాయం ఒక్కటే వారికి ఎంతైతే శ్రమ పెడతారో దానికి రివర్స్గా డబ్బులు వస్తుంది. సో అందుకోసమనే రైతు వ్యవసాయం నుంచి ఉండడానికి ఇష్టపడట్లేదు. వారి పిల్లలనైతే అదే విధంగా వద్దు, నువ్వు ఇక్కడ వద్దు, నువ్వు ఏదో చిన్న ఉద్యోగమైనా టౌన్కి వెళ్ళు, కోలార్కి వెళ్ళు, బెంగళూరుకి వెళ్ళు, చెన్నైకి వెళ్ళు, లేదంటే ఇంకా కొంచెం ఒక ఆర్థికంగా బాగా ఉన్న వాళ్ళైతే ఇతర దేశాలకు వెళ్ళి కూడా చదువుకోండి, అక్కడే ఉద్యోగాలు చేసుకోండి, కానీ మా పని ఎవరు చేయొద్దండి అనేది మీరందరూ ఘంటాపదంగా చెప్తున్నారు. బట్ మళ్ళీ మాలాంటి వాళ్ళందరూ మళ్ళీ వచ్చి లేదు వ్యవసాయమే చేయాలి, చెట్లే నాటాలి అంటున్నాం కదా, మరి ఎట్లా ఇది? సో ఇప్పుడు దీనికి ప్రధాన కారణము వాతావరణంలో వచ్చే మార్పులు. అది కూడా సార్ కూడా చెప్పారు. సో ఈ వాతావరణంలో మార్పులను తట్టుకొని నిలబడి వ్యవసాయం చేయాలి. మనం నిలబడి వ్యవసాయం చేయాలి, దాంతోపాటు డబ్బులు రావాలి. కేవలం వ్యవసాయం చేస్తే బాగుంటుంది కదా. ఇక్కడ చాలా వరకు మనకు ఏమంటారు, వాట్ యు కాల్, టమాటో ఉన్నాయి, లేదు టామరిండ్ ఏమంటారు, చింత చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఇవన్నీ చాలా చెట్లు ఉన్నాయి. కానీ దానివల్ల డబ్బులు రావు కదా రైతుకు ఏ చెట్ల ద్వారా ఆదాయం వస్తుందో అటువంటి చెట్లనే మనం ఈ ప్రోగ్రాం ద్వారా నాటాలి అనుకుంటున్నాం. సో దట్ రైతు వ్యవసాయంలో నిలబడగలగాలి అంటే చింత, కానుగ, నిమ్మ లేదంటే వేప చెట్లు నాటితే రైతు వ్యవసాయంలో నిలబడతాడా? వ్యవసాయం చేసి వచ్చిన తర్వాత దాని కింద పనుకోవడానికి ఉపయోగపడతాయి మధ్యాహ్నం పూట, కానీ దాని నుంచి ఆదాయం రాదు. సో రైతులకు దాని నుంచి ఆదాయం వస్తుంది? మామిడి నుంచి వస్తుంది, జామ నుంచి వస్తుంది, తర్వాత అల్లనేరేడు నుంచి వస్తుంది. దీంతోపాటు అంతర్ పంటలుగా టొమాటో కానీ, సునీల్ చెప్పినట్టు కొర్ర, జొన్న, రాగి ఇటువంటి అంతర్ పంటలు వేసుకుంటేనే వస్తుంది. సో అందుకోసం ఈ ప్రాజెక్ట్ యొక్క 2 ముఖ్య ఉద్దేశాలు. ఒకటి దట్ మనము వ్యవసాయం చేస్తూ దాంతోపాటు పండ్ల తోటలు కూడా పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది అని. అవైతే వర్షం వచ్చినా కానీ కొంచెం ఇబ్బంది పడినా కానీ దాన్ని తట్టుకొని నిలబడగలవు. క్రాప్స్ నిలబడలేవు కదా. టొమాటో వచ్చి ఒక పెద్ద వర్షం వస్తే మన టొమాటో నిలబడుతుందా? నిలబడదు. కానీ చెట్లు అయితే కొంచెం నష్టమైనా కానీ నిలబడతాయి. కానీ మరి సరే, చెట్లు నాటుతున్న చాలామంది రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగినప్పుడు ఒకటే రకమైన చెట్టు నాటడం వల్ల మేము చాలా నష్టపోతున్నాము, 2-3 రకాల చెట్లు నాటితేనే మేలు. ఎందుకంటే కరెక్ట్ పూత ఉన్న టైంలో మామిడికి వర్షం వస్తే మొత్తం పూతంతా రాలిపోతుంది. సో అప్పుడు మళ్ళీ మేము 10 నుంచి 11 నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది. మీరు 2-3 రకాలు నాటితే మంచి ఆలోచన. దాంట్లో మామిడిలో కూడా 2-3 రకాలు మనం ఇక్కడ బెనిషా, తోతాపురి, బాదామి, తర్వాత బంగినపల్లి నాటుతున్నాము. అదేవిధంగా మిగతా చెట్లు కూడా నాటుతున్నాము. సో చెట్లలో కూడా బయోడైవర్సిటీ, ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం చూస్తే బయోడైవర్సిటీ కన్జర్వేషన్. దాంట్లో వ్యవసాయంలో 2-3 రకాల పంటలు నాటుకుంటూ దాంతోపాటు అంతర్ పంటలు మీరు ఏదైతే ఇంతకుముందు నుంచి వ్యవసాయం చేస్తున్నారో అది అలాగే కొనసాగించాలి. ఏదో చెట్లు నాటించారు కదా అని చెప్పేసి ఆ వ్యవసాయం కొనసాగించకుండా ఆపకూడదు. సో అది జరగాలి. దాంతోపాటు చెట్లను కూడా మనం పెంచాలి. సో ఇది ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ప్రధాన. 2వ ముఖ్య ఉద్దేశం ఏమి అంటే మనము వ్యవసాయం ఎక్కువ 2వ ప్రధాన సమస్య ఈరోజు సాయిల్ క్వాలిటీ తగ్గిపోయింది. భూమి బాగుందా? మీరు నా వయసులో వ్యవసాయం చేసేటప్పటికి ఈ రోజుకి భూమి పరిస్థితి ఎంత దిగజారిపోయింది. మనము మళ్ళీ భూమిని, మీరు మా జనరేషన్ వాళ్ళు వ్యవసాయం చేయాలి అంటే మీరు చేయాల్సిన 2వ ప్రధానమైన పని భూమిని సారవంతం చేయాలి. ఆ భూమిని సారవంతం చేయాలి అంటే వీలైనంత వరకు మనము కెమికల్స్ తగ్గించాలి. ఈరోజు నేను చెప్పడం వల్ల రేపు నుంచి ఇంకా కెమికల్స్ వాడదంటే కష్టం కదా. ఒక విధంగా అలవాటు పడింది, మనిషి అలవాటు పడ్డాడు, భూమి అలవాటు పడ్డాడు, పనిచేసే వ్యవసాయ కూలీలు అలవాటు పడ్డారు, వీళ్ళందరూ అలవాటు పడ్డారు కెమికల్స్ స్ప్రే చేయడానికి. సడన్గా మాలాంటి సంస్థలు కానీ ప్రభుత్వం వచ్చి లేదు కెమికల్స్ వాడద్దంటే ఇబ్బంది ఉంటుంది కదా. ఇట్స్ లైక్ రోజు సిగరెట్ బీడీ తాగే మనిషిని ఇంకా రేపు నుంచి నువ్వు బంద్ చేయంటే ఎట్లుంటుంది? బంద్ చేయలేడు. సో అది ఇట్స్ ఏ గ్రాడ్యువల్ ప్రాసెస్. ఒక 3-4 సంవత్సరాలు పడుతుంది మనం మళ్ళీ భూమిని నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి. సో అందుకోసమే ఈ ప్రాజెక్ట్లో ఈరోజు కార్యక్రమము మొక్కల పంపిణీ కార్యక్రమం. మనం మొక్కల పంపిణీ కార్యక్రమంతో రైతుల్ని వదిలేసిపోవట్లేదు, మొక్కల్ని పెంచాలి. మొక్కల పంపిణీ అంటే ఈరోజు మీకు అందరికీ మొక్కలు ఇచ్చేసి వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. లేదు, ఈ స్టాఫ్ అందరూ కూడా ప్రాజెక్ట్ ద్వారా మనము నెక్స్ట్ 3-4 ఇయర్స్ మీతో కలిసి పనిచేస్తాము. దాంట్లో మనం నెక్స్ట్ చేసే యాక్టివిటీ మీరందరూ మొక్కలు నాటిన తర్వాత మన సాయిల్ టెస్టింగ్ చేసి మన భూమి ఎలా ఉందో అనేది అర్థం చేసుకోవాలి.
భూమి ఎలా ఉందని అర్థం చేసుకుంటేనే కదా. ఇప్పుడు మనం మనిషి ఎలా ఉన్నాడంటే ఏం చేస్తాం? రక్త పరీక్ష చేస్తాం కదా, డాక్టర్ రాస్తాడు నీకు విటమిన్ ఏ లోపం ఉంది, విటమిన్ డి లోపం ఉంది, విటమిన్ ఈ లోపం ఉంది, దానికి తగ్గట్టు మీరు ఆహారం తినండి అంటారు. కానీ మనం భూమిని దాంట్లో చూసాము ఎప్పుడన్నా? సో చూడాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు మనము భూ పరీక్ష చేసుకోవాలి. ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున భూ పరీక్షకు సంబంధించి చేస్తున్నారు, బోత్ రాష్ట్ర ప్రభుత్వాలైనా కానీ కేంద్ర ప్రభుత్వాలైనా. సో కానీ మనకు కేవీకేతో టైప్ అయ్యి ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రంతో టైప్ అయ్యి మనం రాబోయే కాలంలో సాయిల్ టెస్టింగ్ చేయడం జరుగుతుంది. మీ భూమి ఆధారంగా మీరు దాంట్లో ఇన్పుట్స్ వేయాల్సిన అవసరం ఉంటుంది. మన ఓబుల్ రెడ్డి అన్న గారు అడిగారు ఇంతకుముందు, మాకు రాబోయే కాలంలో మీరు పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్ మీద కూడా సహకారం అందించాలి అని. సో మనకు రేపు ఆ 3 సంవత్సరాల్లో 1 సంవత్సరము ఈ 6 నెలలంతా మొక్కలు నాటడం మీద శ్రద్ధ పెట్టిన తర్వాత మన రాబోయే కాలంలో మన సాయిల్ టెస్ట్ చేసి మన సాయిల్ ఎలా ఉందని అర్థం చేసుకుంటే తర్వాత సాయిల్ అనుగుణంగా మనం ఏమేమి ఇన్పుట్స్ కావాలి, దాంట్లో మీరు ఆర్గానిక్ పద్ధతిలో కావచ్చు, కెమికల్ పద్ధతిలో కావచ్చు, ఏం కావాలనేది కూడా మనము నారాయణప్ప సార్ వారి అందరి సహకారంతో మనం చేద్దాం. రైట్. 3వది మీరు ఈ చెట్లను పెంచుకోవాలి అంటే దానికి సరైన టైంకి వాటర్ ఇవ్వాలి, ప్రూనింగ్ చేసుకోవాలి, పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, అంతర్ పంటలు ఏం వేసుకోవాలి, ఇటువంటి అన్ని దానిల మీద కూడా మీకు అవగాహన అవసరం. చాలా వరకు ఉంది, కానీ ఇంకా అవగాహన చేయాల్సిన అవసరం కూడా ఉంది. అది కూడా మనము సంస్థ ద్వారా ఈ రాబోయే 3-4 సంవత్సరాల్లో అవి కూడా చేయడం జరుగుతుంది. రైట్. ఇంకా మీరందరూ ఇప్పుడు అన్న ఫేస్ చేస్తున్నారు ఇష్యూ, నేను 1 రైతు 2 రైతు ఉండడం వల్ల ఆర్గానిక్ ప్రొడ్యూస్ పండించిన తర్వాత కూడా వారు అమ్ముకోలేని పరిస్థితి, వారి పొలం కూడా మనం వెళ్ళడం జరిగింది. బట్ మీరందరూ కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేయగలిగితే రేపు కొనే వాళ్ళే బెంగళూరు ఇంత దగ్గర ఉంది మీకు. బెంగళూరులో ఈరోజు చాలా వరకు ఆర్గానిక్ ప్రొడ్యూస్ అని అమ్ముతారు, అది ఆర్గానిక్ ప్రొడ్యూస్ కాదు. మేమందరం కూడా సగం ఆర్గానిక్ సగం కెమికల్ ఫుడ్డే తీసుకుంటున్నాం. రైట్. సో నిజంగా మీరందరూ కానీ ఆర్గానిక్ ఫుడ్, కెమికల్ ఫ్రీ ఫుడ్ పండించగలిగితే చాలామంది కంపెనీస్ రెడీగా ఉన్నారు. కానీ 1-2 రైతు కోసం ఈరోజు రాకపోవచ్చు, బట్ ఇక్కడ ఉన్న అన్ని గ్రామస్తులు 100 మంది రైతులు పండించగలిగారనుకో వాళ్ళే కంపెనీస్ వాళ్ళే మీ దగ్గరికే వస్తారు. ఈరోజు ఎలా ఉంది పరిస్థితి, ఎవరైతే కొంచెం ముందడుగు వేసి కష్టపడి పండిస్తున్నారో ఓబుల్ రెడ్డి అన్న లాంటి వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన ఎవరో నాకు తెలియదు కదా, ఆ కంపెనీకి ఎట్లా తెలుస్తుంది ఈ పలాని రైతు పండిస్తున్నాడు అనేది. కానీ మనం అందరం పండించగలిగితే రేపు వాళ్ళకు కూడా ఇంత పెద్ద స్థాయిలో ఇక్కడ మార్కెట్ అవైలబుల్ ఉంది, మనం ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే మీకు బెంగళూరు చాలా దగ్గర ఉంది. మేము పనిచేసే ప్రాజెక్ట్ సైట్స్లో 14 రాష్ట్రాల్లో అర్బన్ ఏరియాస్కి, అంటే ఇంత 1 కోటి జనాభా పైన ఉన్న సిటీస్కి మీ లొకేషన్సే చాలా దగ్గర, మిగతా వాళ్ళు చాలా దూరంలో ఉంటున్నారు. మీకు ఆ అడ్వాంటేజ్ ఉంది. మీరు మంచిగా పండించగలిగితే రేపు చాలా కంపెనీస్ కూడా మన దగ్గరికి వస్తున్నాయి. మీకు ఉన్న రైతుల్లో ఇట్లా పండిస్తున్నారంటే వాళ్ళు 1-2 రైతుని చూడట్లేదు, 100 మంది రైతులు ఉంటే వాళ్ళు కూడా రావడానికి ఇష్టపడుతున్నారు. సో మనం ఈ 3-4 సంవత్సరాలు కానీ అందరం కష్టపడి, మీరు ప్రకృతి టీం, సేట్రీస్ టీం అందరం కష్టపడి కానీ ఈ ఏరియాని 200-300 రైతులు 500 ఎకరాలు 1000 ఎకరాలు కానీ మనము ఈ కెమికల్ ఫ్రీ అగ్రికల్చర్లోకి తీసుకురాగలిగితే చాలామంది మనం ముందుకు వస్తారు. దేశంలో చాలామంది రైతుల కంటే కోలార్ రైతులు, మహారాష్ట్ర తర్వాత కోలార్ రైతులే కొంచెము ముందడుగుంటారు. మిగతా ఏరియాస్ రైతు కొంత వెనుకడుగు వేసినా కానీ మహారాష్ట్ర ఫార్మర్స్ కొంచెం అడ్వాన్స్డ్ ఉంటారు. దాని తర్వాత కర్ణాటక ఫార్మర్సే కొంచెం అడ్వాన్స్డ్ ఉంటారు. ఈవెన్ ఆంధ్ర ఫార్మర్స్ కంటే కూడా ఇక్కడ రైతులు చాలా అడ్వాన్స్డ్ ఉంటారు. సో మీకు టెక్నాలజీ వాడే ఉపయోగం కూడా ఉంది. మీరు ఎంతమంది ఫోన్స్ వాడతారు? స్మార్ట్ ఫోన్స్ ఎంతమంది వాడతారు? సో రాబోయే కాలంలో మీకు ప్రతిసారి ఇట్లా మీటింగ్ పెట్టి మాట్లాడాల్సిన అవసరం కూడా లేకుండా మీకు ఏదైనా సమస్యలు ఉంటే కూడా మీ ఫోన్ ద్వారా తెలియజేసే టెక్నాలజీ కూడా మేము డెవలప్ చేస్తున్నాము. అది కూడా మీకు ఒక 6 months 1 yearలో అందుబాటులోకి వస్తుంది. మీకు ఏదైనా సమస్యలు ఉంటే కూడా మీరు కన్సర్న్డ్ పర్సన్కి తెలియజేయచ్చు. ప్రతిసారి ఇంతమంది రాలేరు కదా. సో మీకు ఏదైనా సమస్య ఉన్నా మీరు దాని ద్వారా కూడా తెలియజేయచ్చు. సో మీరందరి సహకారం కూడా కావాలి. రైట్. యాజ్ కెవిన్ ఆల్సో సెడ్ ఆర్ సునీల్ సెడ్, సంస్థ తరపున మనం అన్ని సహకారాలు అందించడానికి ఉన్నాము. రాబోయే కాలంలో మనం ప్రభుత్వ వారికి కూడా మీ అందరి తరపున కూడా విన్నతి చేస్తున్నాను. గవర్నమెంట్ తరపున ఏదైనా సబ్సిడీస్ ఉన్నా కానీ మీ రైతులకు మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి సార్. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కష్టపడే రైతులు, మీరు వీరికి ప్రిఫరెన్స్ ఇవ్వగలిగారంటే వీళ్ళు బాగా చేసుకుంటే చుట్టుపక్కల ఉండే రైతులు కూడా వీళ్ళని చూసి నేర్చుకుంటారు. మనం కూడా సంస్థ తరపున చేస్తున్నాము. మీకు ఇన్ కేస్ టైం ఇవ్వగలిగితే నారాయణప్ప సార్ మళ్ళీ మీ దగ్గర కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఇంకా మనం కలిసి పనిచేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా కానీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అయినా కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయినా కానీ, ఇంకా ఈ ఏరియాలో ఉన్న ఎన్జిఓస్ అయినా కానీ కలిసి పనిచేసి ఇంకా ఈ ఏరియాని ఏ విధంగా డెవలప్ చేయడానికి కూడా మీ అందరి సహకారం కూడా చాలా అవసరం ఉంది. అండ్ మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు, మరీ ముఖ్యంగా ప్రింట్ అండ్ మీడియా వారికి కూడా ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్ అంతా కూడా క్యాప్చర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
ಮೂಡಲಕಿರಣ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಅನ್ನು ತಪ್ಪದೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ. ನಮ್ಮ ಮುಂಬರುವ ಎಲ್ಲಾ ವಿಡಿಯೋಸ್ಗಳಿಗಾಗಿ ಪಕ್ಕದಲ್ಲೇ ಇರುವ ಬೆಲ್ ಬಟನ್ ಅನ್ನು ಒತ್ತಿ.